హాయ్, దిస్ ఇస్ గౌతమి, మీ గోదావరి పిల్ల. నేను బర్త్డే పార్టీకి వెళ్ళాను కదా, అందుకని సిమెంట్ బేబీ పింక్ కలర్ సారీ సెలెక్ట్ చేశాను. దాని మీదకి ఎంబ్రాయిడరీ జాకెట్ అండ్ వైట్ స్టోన్ నెక్లెస్, సింగిల్ గాజ్. అండ్ ఐ ప్రిఫర్ ద బ్లాక్ ఆర్ వైట్ అనుకున్నాను, కానీ బ్లాక్ వాచ్ బాగుందబ్బా. యా, ఇప్పుడు ప్రిపరేషన్ రెడీ అవ్వాలి. సారీ కట్టేసుకుందాం. కమాన్. యా, ఇది అవుట్ఫుట్ ఇలా వచ్చింది. అండ్ వచ్చి ఎప్పుడు మనం రెడీ అవుదాం. చూసారా ఎలా ఉందో చూద్దాం. అసలు పెట్టుకుంటే వైట్ స్టోన్ మనం అసలే మంచి కలర్ కాబట్టి ఖచ్చితంగా బాగానే ఉంటుంది. వైట్ స్టోన్స్ హ్యాంగింగ్స్ పెట్టుకుంటున్నాను. యా, ఓకే. వావ్, నైస్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పెట్టుకొని చూద్దాం. వైట్ స్టోన్, దానికి మ్యాచింగ్ హ్యాంగింగ్స్ అది. ఇది వైట్ స్టోన్ అయితే రావడానికి కూడా కుస్తీలే. నాకు పెట్టాను కానీ ముందుకు ఎందుకు వస్తుందని మళ్ళీ కొంచెం పైకి పెట్టడానికి చాలా కష్టపడ్డాను. బట్ యా, ఇట్స్ ఓకే. లుకింగ్ గుడ్ అనుకుంటున్నా. యా ఓకే, సూపర్, లుకింగ్ గుడ్. యా, ఇప్పుడు హెయిర్. వావ్, బ్యాంగిల్ వేసుకుంటాను అబ్బా. ఫస్ట్ సింగిల్ బ్యాంగిల్ అండ్ బ్లాక్ వాచ్. సిల్వర్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ బ్లాక్ ఈజ్ బెస్ట్ అనిపించింది. గుడ్ కదా. ఓకే, యా, నైస్. ఎప్పుడు డెఫినెట్గా హెయిర్ స్టైల్ ఎలా వేసుకుంటే బాగుంటుందో అని ఆలోచించాను. క్లిప్ పెట్టుకుందాం అనుకున్నాను ఫస్ట్, బట్ ఏంటంటే క్లిప్ కంటే లూజ్ హెయిర్ ఈజ్ బెటర్ అనుకున్నాను. అందుకే హెయిర్ స్టైల్ కూడా మనం ఇది చేద్దాం. అందమైన కుందనాల బొమ్మగా. ఎస్, హెయిర్ స్టైల్ అయితే మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు కదా. లూజ్ హెయిర్ ఈజ్ బెటర్ దెన్. లుక్ ఎలా ఉందో చూద్దాం. రేడ్ పెడితే వేసాం. లుక్ చూసిన తర్వాత అప్పుడు చెప్పండి మీ కామెంట్ ఏంటో. యా, ఈజ్ నైస్. నేను ఎప్పుడు ఫాన్స్ పౌడరే వాడతా, ఇంకేం వాడాను. లిప్స్టిక్లు ఏమీ వాడా, జస్ట్ ఓన్లీ పౌడర్. అది కూడా తక్కువ, జస్ట్ లైట్గా ఏదో. ఓకే, మరీ అంత జిడ్డుగా ఉండకూడదు కదా. దిస్ ఈజ్ మై మేకప్, అంతే, అంతకు మించి అవుట్ఫుట్ ఇలా వచ్చింది. ఎలా ఉన్నానో కామెంట్ చేయండి.